నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. కొంతమందికి నోటి దురుసుతనం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు డబ్బు కూడా బాగా ఉంటే ఇక దానికి అంతెక్కడా. వారికి కావలసిందల్లా వారి మాట చెల్లుబాటు కావటమే. ఒక్కొక్కసారి వారు యుక్తాయుక్త విచక్షణ కూడా కోల్పోయి మూర్ఖుల్లాగా మాట్లాడతారు. వారి నోటికి భయపడి చుట్టుపక్కల వారు ఎందుకొచ్చిన సంతలే అనుకుని వారు చెప్పినట్టే చేయటమో లేదా వారి నుంచి తప్పించుకు తిరగటమో చేస్తారు. మరి భార్యాభర్తలలో ఒకరు అటువంటి వారైతే ఇంకెలా ఉంటుంది? ఇటువంటి నేపథ్యం గలదే ప్రస్తుతం చెప్పబోయే కథ. కథ పేరు తల వంచని వాడు. కథను వ్రాసిన వారు కె వెంకటరామయ్య. వినండి. తల వంచని వాడు. ఒక ఊర్లో భీమరాజు అనే గొప్ప శ్రీమంతుడు ఉండేవాడు. ఆయనకు సత్యవతి అనే ఒకే ఒక కూతురు ఉండేది. ఆ పిల్ల తప్ప వేరే సంతానం లేనందున ఆయన తన కుమార్తెకు యోగ్యుడైన వరుణ్ణి చూసి పెళ్లి చేసి తన ఇంటనే అల్లుండి ఉంచుకుని తన తదనంతరం ఆస్తి మొత్తం అతనికే ఇవ్వాలని ఉద్దేశించాడు. ఇది ఏమంత పెద్ద కోరిక కానప్పటికీ అది తీరటం దాదాపు అసాధ్యమైపోయింది. ఎందుకంటే భీమరాజు భార్య నరసమ్మ గయ్యాళి గచ్చపొద. బయట ఎంత పేరు ప్రఖ్యాతులున్నా భీమరాజు ఆమె ముందు మాత్రం పిల్లిలాగా అయిపోయేవాడు. ఆమె ఎవరి మాట వినదు. అందరూ ఆమె మాట వినాల్సిందే. అది ఆమె వైఖరి. భర్త ఎప్పుడైనా స్వతంత్రంగా ఏదైనా చేస్తే ఆమె మహంకాళి అయిపోయేది. తన కూతురు కూడా తన కాబోయే భర్తను చెప్పుకిన్ని తేలులాగా ఉంచుకోవాలని ఆవిడ గారి అభిప్రాయం. కానీ సత్యవతికి తగిన సంబంధాలు రాలేదు. ఆమె తల్లి సంగతి తెలిసిన వారు ఎవ్వరూ కూడా ఆ పిల్లను చేసుకోవటానికి ఒప్పుకోలేదు. అత్తవారింటనే ఉండిపోవాలన్న నియమానికి అసలే ఒప్పుకోలేదు. కలవారితో సంబంధం కదా అని కకృతిపడి ఎవరైనా సత్యవతిని పెళ్లాడతామని వస్తే వాళ్ళు నరసమ్మకు నచ్చలేదు. ఆమె పెళ్ళిళ్ళపై పేరైన ఒకరిని పట్టుకుని, అమ్మాయికి ఎక్కడైనా తగిన సంబంధం దొరుకుతుందేమో చూడండి. పిల్లవాడికి ఆస్తిపాస్తులు ఉండనవసరం లేదు. అమ్మాయికి తగిన జోడుగా ఉండాలి. ఆ పైన అల్లుడు మన ఇంటి దగ్గరే ఉండి మన చెప్పు చేతలలో మెలగటం ముఖ్యం అని చెప్పింది. పెళ్ళిళ్ళ పేరే కాళ్ళకి బలపాలు కట్టుకుని ఊరూరు తిరిగాడు. కానీ నరసమ్మకు నచ్చే సంబంధం ఎక్కడా కనిపించలేదు. ఒక గ్రామం నుంచి ఆయన మరొక గ్రామానికి పోతూ ఉండగా ఒక రావి చెట్టు కింద ఒక యువకుడు విచారంగా కూర్చొని కనిపించాడు. అతనికి వయసు దాదాపు 25 ఉండొచ్చు. కానీ చాలా పొట్టివాడు. అతనిలో మరి ఏ లోపాలు లేవు. లక్షణంగానే ఉన్నాడు. ఏనాయనా, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా విచారంగా కూర్చుని ఉన్నావు అని పెళ్ళిళ్ళ పేరే కుర్రవాడిని అడిగాడు. దానికి ఆ కుర్రవాడు, నా పేరు గరటన్న, ఈ పక్క గ్రామంలో ఉండే అయ్యప్ప గారి అబ్బాయిని. మా నాన్న నన్ను చూసినప్పుడల్లా రుసరుసలాడతాడు. ఈ పొట్టి వెధవకు ఎవ్వరూ పిల్లనివ్వరు, వీడెందుకు పనికిరాడు అని శాపనార్థాలు పెడుతూ ఉంటాడు. ఈ శాపనార్థాలు విని విని నాకు ప్రాణం విసిగిపోయింది. ఇంటి నుంచి బయలుదేరి వచ్చేశాను. ఎక్కడికైనా వెళ్ళి ఎలాగోలాగా బతుకుదామని అన్నాడు. ఓరిపిడుగా, నువ్వు అయ్యప్ప కొడుకుట్రా, ఏది నీ చెయ్యి ఒకసారి చూడండి అంటూ పెళ్ళిళ్ళ పేరయ్య గరటన్న చేయి తీసుకుని హస్త సాముద్రికం తెలిసిన వాడిలాగా పరీక్షించి, నీ తండ్రి ఎంత పిచ్చివాడో, నీకు శ్రీమంతుల పిల్ల రాసిపెట్టి ఉన్నది, గొప్ప ధనయోగం, అందరూ నీకు తలవంచవలసిందే, అలాంటి జాతకం నీది, నా వెంట రా చెబుతాను అన్నాడు. ఈ మాట విని గరటన్న పరమానందం చెందాడు. పెళ్ళిళ్ళ పేరయ్య తన పాలిటి భాగ్యదేవతగా వాడికి కనిపించాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. దారిలో పెళ్ళిళ్ళ పేరయ్య గరటన్నకు ఒక సలహా ఇచ్చాడు. ఎవరు కానీ నీ ఎత్తుకు వంగి మాట్లాడితే కానీ జవాబు చెప్పకు అని. ఆయన కుర్రవాణ్ణి తన ఇంట ఉంచి నరసమ్మ వద్దకు వెళ్ళి, అమ్మాయికి భేషైన వరుణ్ణి తెచ్చాను. అబ్బాయిలో ఒకటే కాస్త లోపం కనిపిస్తున్నది, పొట్టివాడు అన్నాడు. ఏం పొట్టివాడైతే మరీ మంచిది, చెప్పిన మాట మరింత బాగా వింటాడు అన్నది నరసమ్మ. బాగా చెప్పారు. అయితే ఒకటి ఉంది, మనం వంగి మాట్లాడితే కానీ వాడు జవాబు చెప్పడు, పొట్టివాడు కదూ అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. దానికేం, అదేమంత కష్టమైన పని, అలాగే మాట్లాడదాం అన్నది నరసమ్మ ఆనందంగా. పెళ్లి చూపులయ్యాయి. పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి పీటర్ల మీదనే నరసమ్మ అల్లుడిని అదుపులో ఉంచాలని చూస్తుంది. కానీ వాడు ఆమెను లక్ష్య పెట్టలేదు. ఆమె వంగి మాట్లాడితే కానీ జవాబు కూడా చెప్పనే లేదు. పెళ్లి కాగానే వధూవరులను గుడికి తీసుకుపోయారు. దారిలో నరసమ్మ పెళ్ళిళ్ళ పేరైతో, అస్తమానం అల్లుడితో వంగి వంగి మాట్లాడవలసిందేనా, చాలా కష్టంగా ఉన్నదే అన్నది అసంతృప్తిగా. ఇంతలో అందరూ గుడిద్వారం వద్ద చేరుకున్నారు.
ద్వారం చాలా పొట్టిది. అందరూ తలలు వంచి గుడిలోకి వెళితే గరటన్న మాత్రం తల వంచకుండానే లోపలికి వెళ్ళాడు. చూసారా, వాడు దేవుడికే తల వంచే రకం కాదు, మనకు వంచుతాడా అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య నరసమ్మతో. నరసమ్మ నోరు వెళ్ళబెట్టింది. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలని కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.